హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఈసారి రంజాన్ పండుగకి మా స్వస్థలమైన భూస్రపల్లి ప్రకాశం జిల్లా వెళ్ళాము. చాలా సంవత్సరాల తర్వాత మా కుటుంబం అందరం కలిసి రంజాన్ పండుగని జరుపుకున్నాం. ఫరా జ్ఞాపకాలు ఎన్నో మెదిలాయి. అందులో ఒకటి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 20 years బ్యాక్ పల్లెటూరి వాతావరణం వేరు. ఊర్లో ముస్లిం ఫ్యామిలీస్ తక్కువ. ఉన్న వాళ్ళకి నమాజ్ పర్ఫెక్ట్గా రాదు. మా ఊర్లో మా అమ్మకి మాత్రమే ఖురాన్ నమాజ్ వచ్చు, అండ్ ఫరాకి కూడా. సో రంజాన్ పండుగ వస్తే ప్రతి ఒక్కళ్ళు మా ఇంటికి వచ్చి నమాజ్ చేసేవాళ్ళు. నమాజ్ అయిన తరువాత మా ఫరా దువా చదివేది. చాలా బాగా వినిపించేది. ఊళ్ళో వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇంత బాగా దువా చదివింది అని చెప్పుకుంటారు. ఫరా ఇంటర్లో ఉర్దూ సబ్జెక్ట్ తీసుకుంది. నిజం చెప్పాలంటే తనకు ఉర్దూలో ఆలు కూడా రావు. అప్పట్లో ఉర్దూ టీచర్ అవకాశాలు ఎక్కువ. సో నాన్నని కష్టపెట్టకుండా టీచర్ అయిపోవచ్చుననే ఉద్దేశంతో, బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ముగ్గురిని చదివించడం నాన్నకు కష్టం కదా. సో నాన్నకు సపోర్టుగా ఉండాలనుకుంది. కానీ ఫరా టీచర్స్ నాన్నతో కలిసి అంత బ్రైట్ స్టూడెంట్ని సింపుల్గా ఉర్దూ టీచర్ చేయిస్తారా, మిగతా 2 పిల్లల్ని, ఒకరిని డాక్టర్ని మరొకరిని ఇంజనీర్ని చదివిస్తున్నారు అని పోట్లాడి తను ఇంజనీర్ చదవడానికి కారణమయ్యారు. అది వేరే విషయం. ఇక నవల విషయానికి వస్తే, మీరు సజెస్ట్ చేసిన నవలలు నా దగ్గర లేవు. వాటిని సేకరించే ప్రయత్నంలో ఉన్నాను. ఫరా సేకరించిన పుస్తకాల్లో ఏం చదవాలా అని వెతుకుతుంటే కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన హౌస్ సర్జన్ కనిపించింది. డాక్టర్స్కు సంబంధించింది కదా. బీయింగ్ ఏ డాక్టర్ నాకు చదవాలనిపించింది. సో మా డాక్టర్స్ కదా మీకోసం. మరో మాట, ఫరా కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు కూడా చదివి ఉంది. వినకపోతే వినేయండి. ఇక కథలోకి వెళ్దాం. కొమ్మూరి వేణుగోపాలరావు గారి హౌస్ సర్జన్ కథ ఇలా మొదలవుతుంది. హౌస్ సర్జన్ల అటెండెన్స్ బుక్లో సంతకం పెడుతుంటే చెయ్యి కొద్దిగా వణికింది. గర్వమని చెప్పలేను గాని నేను కూడా డాక్టర్నయ్యాననే సంతృప్తి నరనరాల్లో ఆవహించి చైతన్యం కలిగించింది. సంతకం పెట్టి వరండా దాటి బయటకు వచ్చి ఎదురయ్యే వాళ్ళని చిరునవ్వుతో విష్ చేస్తూ ఫీమేల్ ఓపీ వైపు నడిచాను. మెట్లెక్కి లోపలకు పోబోతూ తలుపు దగ్గర హఠాత్తుగా ఏదో సంకోచంతో ఆగిపోయాను. విద్యార్థిగా ఎన్నోసార్లు ఇందులోకి వచ్చాను. ఎన్నో కేసులు పరీక్ష చేసి ప్రొఫెసర్ ముందు సబ్మిట్ చేశాను. కానీ ఇప్పుడు హౌస్ సర్జన్గా లోపలికి అడుగిడబోతున్న తొలి అనుభవం కాస్త కలవరపరిచింది. తల ఎత్తి చుట్టూ చూసేసరికి హాలులో చుట్టూరా పేర్చి ఉన్న బల్లల మీద అందరూ ఆడవాళ్లే. ఆ క్యూ ఓపీ గదిలోకి కూడా సాగింది. తెల్లటి ప్యాంట్లో షర్ట్ టక్ చేసుకొని చేతిలో స్టెథోస్కోప్ను అప్రయత్నంగా ఊగిస్తూ నిలబడి ఉన్న నా వంక వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్లలో చాలామందికి హౌస్ సర్జన్కు పెద్ద డాక్టర్కు ఉన్న తేడా తెలియదు. డాక్టర్ గారు వచ్చారనే వార్త వారిలో కాస్త సంచలనం కలిగించింది. పాపం, వారిలో ఉదయం 7 వచ్చి కూర్చున్నవారు కూడా ఉంటారు. గుమ్మం దగ్గర తటపటాయిస్తూ నిలబడి ఉన్న నన్ను చూసింది గావను. లోపల నుంచి సిస్టర్ వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ పలకరించింది. గుడ్ మార్నింగ్ అని జవాబిస్తూ ఆమె కేసి చూశాను. సన్నగా పొడవుగా నాజూగ్గా ఉండి యూనిఫామ్లో తెల్లగా మెరుస్తోంది. సాధారణంగా యూనిఫారం ధరించినప్పుడు మెడ దగ్గర, వీపు దగ్గర, నడుం దగ్గర కనిపించే అవలక్షణాలేమీ కనిపించలేదు. మోచేతికి పైన 2 ఆకుపచ్చని స్ట్రైప్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేశారా అని అడిగింది నవ్వుతూ. అవునండి, జాయినింగ్ రిపోర్ట్ ఇవాళే ఇచ్చాను. అంటే ఒకరోజు ఆలస్యంగా వచ్చి చేరానన్నమాట అన్నాను. లోపలికి రండి, ఆమెను అనుసరించాను. చూశారా ఎంతమంది పేషెంట్స్ మీకోసం ఎదురు చూస్తున్నారో. ఇదిగో ఇది మీ కుర్చీ. ఎదురుగుండా ఉన్న సీట్లో అసిస్టెంట్ కూర్చుంటారు. పిలవమంటారా పేషెంట్లని? అసిస్టెంట్ రాలేదా ఇంకా అని అడిగాను నా సీటులోకి పోయి కూర్చుంటూ. ఈవేళ మీ పని అయిందిలేండి, నాయుడు గారు సెలవు పెట్టారు. వీళ్ళందరినీ మీరొక్కరే చూసుకోవాలి అంది. ఆమె కళ్ళల్లో చిలిపితనం గోచరించింది. గతుక్కుమన్నాను. మొదలు పెడుతూనే ఓపీలో, అందులో ఆడవాళ్ల ఓపీలో చిక్కుకున్నానేమిటి భగవంతుడా అనుకున్నాను. నా బిక్కమొహం చూసి సిస్టర్ నవ్వుతూ, అదేమిటలా అయిపోయారు? ఇది రోజూ ఉండే తతంగమే, దీనికింత భయపడక్కర్లేదు. ఒక్కొక్క యూనిట్లో 2 వేసినట్లున్నారు.
మేల్ సైడ్ ఎవరేమిటి అంది. జగన్నాథరావు గారు అనుకుంటాను, సరిగ్గా తెలియదు. అదృష్టవంతుడు, ఈ నెలంతా సుఖపడతాడు. వచ్చే నెలలో మీరిద్దరి స్థానాలు మారుతాయి. అప్పుడు మీరు సుఖపడుదురుగాని లేండి. పిలవనా పేషెంట్స్ని అంది సిస్టర్. ఉండండి, అలా కంగారు పెట్టకండి. ఈ పుస్తకాలు వగైరా ప్రొసీజర్ చెప్పండి. సిస్టర్ కొంచెం ముందుకు వచ్చి బల్ల మీద చేతులు ఆనుస్తూ, మీ ఫైండింగ్స్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ రాయండి. ఈ పెద్ద పుస్తకంలో పేషెంట్ల పేరు రాసి దానికి ఎదురుగా డయాగ్నోసిస్ రాసేయండి. ఇవిగో స్లిప్స్. వీటి మీద మందులు రాసి సైన్ చేసి ఇస్తే వాళ్ళు తెచ్చుకుంటారు అని ఒక్కొక్కటిగా బోధపరిచింది. నేను అర్థమైనట్లుగా తల ఊపి, ఇహ పిలవండి ఒక్కొక్కరిని అన్నాను. వాళ్ళు రావడం మొదలుపెట్టారు. నేను రొటీన్ ప్రకారం హిస్టరీ తీసుకోవడం మొదలుపెట్టాను. నీ పేరేమిటి, వయసు ఎంత, బాధ ఏమిటి, ఎప్పటినుంచి, మొదట ఎలా వచ్చింది, ఇదివరకేమైనా జబ్బులు చేశాయా, ఎలాంటి ఆహారం తీసుకుంటావు, పెళ్ళయిందా, పిల్లలెందరూ, ఏది నాలిక చూపించు, ఇలా ప్రశ్నలు అడిగి స్క్రీన్ వెనక్కి తీసుకువెళ్ళి పరీక్ష చేసి పంపిస్తున్నాను. అప్పటికి చాలా త్వరగా పని పూర్తి చేస్తున్నాను అనుకుంటున్నాను. అరగంట గడిచేసరికి 4 పేషెంట్లని మాత్రం పంపించి వేయగలిగాను. 4వ పరీక్ష చేసి యువతలకు వస్తుంటే, చూడండి అని పిలిచింది వెనక నుండి సిస్టర్ నెమ్మదిగా. నేను ఆగి ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె కొంచెం ముందుకు వచ్చి రహస్యం చెబుతున్నట్లుగా, మీరిలా తీరిగ్గా హిస్టరీ తీసుకుంటూ ప్రతి వారిని ఎగ్జామిన్ చేస్తూ ఉంటే రేపు తెల్లారేదాకా ఇద్దరం ఇలా కూర్చోనే ఉంటాం. క్లుప్తంగా హిస్టరీ తీసుకుని గబగబా పంపించేస్తూ ఉండండి. ఎంతో అవసరమైతే గానీ ఎగ్జామిన్ చేయటం పెట్టుకోవద్దు అంది. అలా అయితే ఎలా అందామనుకుని అప్రయత్నంగా ఊరుకొని సీటులోకి వచ్చి కూర్చున్నాను. ఆడవాళ్లల్లో కలకలం బయలుదేరింది. ఒకరిని రాసుకుని ఒకరు ముందు రావడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ముందంటే నేను ముందని కీచులాడుకుంటున్నారు. ఒక చేపల మార్కెట్లా తయారైంది. ఏమమ్మా, ఇది మీ ఇల్లు అనుకున్నారా, హాస్పిటల్ అనుకున్నారా? ఇళ్ల దగ్గర గంటల కొద్ది ఊసులాడుకుంటూ టైం వేస్ట్ చేస్తే లేదు కానీ ఇక్కడికొచ్చింది తొందర. కాసేపు నిశ్శబ్దంగా ఉంటే అందరినీ గబగబా పంపించేస్తాను. ఊరుకోండి అంది సిస్టర్ గదుమాయిస్తూ. సిస్టర్ అలా గట్టిగా కోప్పడగలిగినందుకు మనసులో అభినందిస్తూ నేను పనిలో పడ్డాను. ఓ దండయాత్రకు వస్తున్నట్లు వస్తున్నారు వరుసగా. అవసరమున్న కేసుకు బ్లడ్ ప్రెషర్ చూడడం, ఇన్వెస్టిగేషన్స్ ఓపీ కాగితం మీద రాసి చేయించుకుని రమ్మనడం, ఇవన్నీ చేస్తున్నాను. ప్రతి ముగ్గురికి ఒకరి కంప్లైంట్, గుండెదడ, ఆయాసం, శరీరంలో ఏమీ దోషం కనిపించదు. ఇంకా కొంతమందికి నీరసం, కాళ్ళు పీకడం. అయితే మందులు కూడా ఏవి పడితే అవి వ్రాయడానికి వీలు లేదు. అవి హాస్పిటల్లో దొరకద్దు. హాస్పిటల్లో లభించే మందుల లిస్టు అంటించి ఉన్న అట్ట ఎదురుగా ఉంది. అది చూసుకొని ప్రిస్క్రిప్షన్ చేయాలి. అయినప్పటికీ కొన్ని మందులు అయిపోయినాయనో మార్చి వ్రాసియమనో కొంతమంది తిరిగి వస్తున్నారు. ఈ పేషెంట్లలో 2 రకాల వాళ్ళు కనపడ్డారు నాకు. కొంతమంది సూది మందు వ్రాయమని కాళ్ళు గడ్డం పుచ్చుకొని బ్రతిమాలేవారు. అవసరం లేదు, మాత్రలు వేసుకోమ్మా అంటే వినరు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, రాద్దు అని ప్రాణాలు తోడేసేవారు. మరికొంతమందికి అరకు మందు పిచ్చి. వారి పరిభాషలో సీసా మందు, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఏమైనా వ్రాయని. సీసా మందు, ముఖ్యంగా ఎర్రమందు రాస్తే గానీ తృప్తి పడేవారు కాదు. 3-4 కేసుల దాకా అడ్మిట్ చేయవలసి వచ్చింది. అడ్మిట్ చేయడానికి అసిస్టెంట్ని కానీ చీఫ్ని కానీ అడగాల అని సిస్టర్ని అడిగాను. అక్కర్లేదు, అవసరం ఉంటే చేసేయమంది. కానీ మీ వార్డులో బెడ్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోవడం మంచిది. ఎమర్జెన్సీ కోసం కొన్ని బెడ్లు ఉంచుకోవడం మంచిది. రేపు ఉదయం 8 గంటల వరకు అడ్మిట్ అయ్యే ప్రతి మెడికల్ కేసు మీ వార్డుకే వస్తుంది అంది. బెల్ నొక్కి వార్డ్ బాయ్ రాగానే వార్డుకు వెళ్ళి ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో చూసుకురమ్మని కబురు చేశాను. ఒక 10 నిమిషాల్లో వార్డ్ బాయ్ వచ్చి 10 బెడ్స్ దాకా ఖాళీగా ఉన్నాయన్న వార్త చెప్పాడు. ఎండాకాలమేమో చుట్టూ క్రమ్మివేసిన అంతమంది ఆడవాళ్ల మధ్య ఊపిరాడడం లేదు. బీపీ కప్ చేతికి కట్టడం, టెంపరేచర్లు చూడడం మొదలైన పనులన్నీ సిస్టర్ చకచకా చేస్తోంది. ప్రతి వాళ్ళు బాధలున్నాయని చెప్పుకుంటున్నా చెప్పుకోదగ్గ కేసులు 5-6 కంటే ఎక్కువ లేవు. 2 హార్ట్ కేసులు, పెరిఫెరల్ న్యూరైటిస్ 1, నెఫ్రైటిస్ 1, సిరోసిస్ ఆఫ్ ద లివర్ 1. మరో కేసు డయాగ్నోసిస్ ఇదమిత్తమని తేలలేదు. ప్లూరసీ కావచ్చుననిపించింది. ఇవన్నీ అడ్మిట్ చేశాను. 10:30 ప్రాంతంలో మేల్ ఓపీ నుండి జగన్నాథం, అసిస్టెంట్ డాక్టర్ రామదాసు వచ్చారు. చీఫ్ వార్డుకి వెళ్ళిపోయాడుట.
అరే పాపం ఒక్కడు బాధపడుతున్నాడే, ఇంతమందితో మేము కూడా సాయం చేస్తాం ఉండండి అని వాళ్ళిద్దరూ చెరో కుర్చీలో కూర్చుని చకచకా కేసులు చూడడం మొదలుపెట్టారు. క్యూ గబగబా జరిగిపోతోంది. మగవాళ్ల వైపు అట్టే రద్దీ ఉండదు. చీఫ్ అక్కడే కూర్చుంటారు. సాధారణంగా 10:30 లోపల జనం ఖాళీ అయిపోతారు. అసిస్టెంట్ రామదాసుని చూస్తే నాకు మొదటి నుంచి గిట్టదు. నల్లగా పొట్టిగా జిడ్డు కారుతూ ఉంటాడు. నవ్వితే నల్లటి ముఖంలో తెల్లటి పళ్ళు వికారంగా మెరిసి ఎదుటివాళ్లను ఎద్దేవా చేసినట్లుంటాయి. నా విద్యార్థి దశలో ఓ సందర్భంలో జవాబు కొంచెం తప్పు చెప్పేసరికి అతను ప్రదర్శించిన వికారమైన నవ్వు, ఎద్దేవా చేసి మాట్లాడిన పద్ధతి గుర్తు వచ్చినప్పుడల్లా ఒళ్ళంతా దహించుకుపోతూ ఉంటుంది. అతని వార్డులోనే పని చెయ్యడం వల్ల 2-3 సార్లు చిన్న చిన్న వాగ్యుద్ధాలు కూడా జరిగాయి. అసలు అతను సైకిల్ త్రొక్కే పద్ధతి, హైస్కూల్ కుర్రాడిలా పెడల్స్ రయ్యి రయ్యమంటూ ఊపేస్తూ వేగంగా పోయే అతని వాలకము చెడ్డ చిరాగ్గా ఉండేవి. ఒకసారి చీకట్లో ఆర్ట్స్ కాలేజ్ ప్రక్క నుండి నడిచి వస్తున్నాను. నా వెనుక నుంచి వచ్చి నన్ను దాటుకుంటూ సైకిల్ మీద స్పీడ్గా వెళ్ళిపోతున్న డాక్టర్ రామదాసు కనిపించాడు. ఇంతలో ఎదురుగా ఓ పోలీస్ కానిస్టేబుల్ వస్తున్నాడు. డాక్టర్ రామదాసు సైకిల్కు లైట్ లేదు. పోలీసును చూడగానే గబుక్కున సైకిల్ దిగిపోయి ఏమీ తెలియని నంగనాచిలా అటూ ఇటూ చూస్తూ అడుగులు వేసి కానిస్టేబుల్ దాటిపోగానే మళ్ళీ ఒక్క ఉదుటన సైకిల్ ఎక్కి రయ్యమని సాగిపోయాడు. సామాన్య పోలీస్ కానిస్టేబుల్ ముందు ఎండి డాక్టర్ గారు. ఈ సంఘటన చూసి నవ్వు ఆపుకోలేకపోయాను. ఇంకా 5-6 పేషెంట్లు ఉండగా ఇంకా మేము వార్డుకి వెడతాము గాని మీరు పని పూర్తి చేసుకుని వచ్చేయండి అని వారిద్దరూ లేచి చక్కా వెళ్ళిపోయారు. తర్వాత మరో 2 పేషెంట్లను పంపించేశాను. ఇంతలో నమస్కారం డాక్టర్ అంది ఓ మధురమైన గొంతు వినయంగా. తలెత్తి చూశాను. 18 ఏళ్ల అమ్మాయి, పసుపు రంగు చీర ధరించి కాటుక పెట్టుకున్న సొగసు కళ్ళతో అందంగా అమాయకంగా ఉంది. ఓపీ చీటీ అందిస్తూ అమాయకంగా నవ్వింది. ఓపీ చీటీ మీద నా కళ్ళకు కే తోజోమై అని కనిపించింది. ఏమిటమ్మా అన్నాను అప్రయత్నంగా. తరచూ అరిచేతుల్లో చెమటలు పోస్తుంటాయండి. ఎప్పుడూ తడిగానే ఉంటాయండి చేతులు. తర్వాత ఇక్కడేదో చిన్న వాపులా లేచిందండి అంటూ చేత్తో వక్షస్థలం దగ్గర చెయ్యి పట్టి ఎడంవైపు చూపించింది. సిస్టర్, వీరిని లోపలకు తీసుకువెళ్ళండి, ఎగ్జామిన్ చేయాలి అన్నాను. నేను లేచి లోపలకు వెళ్ళేసరికి సిస్టర్ ఆమెను బల్ల మీద పడుకోబెట్టింది. ఎక్కడమ్మా వాపు అని అడిగాను. ఆమె పమిట ప్రక్కకు తొలగించి జాకెట్ గుండి ఊడదీసి లోపల చూపించింది. చిన్న వాపు ఉన్నమాట నిజమే. పరీక్ష చేసి చూసిన మీదట దానికంత ప్రాముఖ్యం ఇవ్వదగిందిగా నాకు కనిపించలేదు. కాకతాళీయంగా ఆమె కంఠం వైపు నా దృష్టి మరలేసరికి ఏదో అనుమానం తోచి కూర్చోబెట్టి మెడ దగ్గర పాల్పేట్ చేసి చూశాను. చేతికి గ్లాండ్స్ తగిలాయి. ట్యూబర్కులర్ గ్లాండ్స్ కాదు గదా అనుకుంటూ దగ్గు వస్తుందా, జ్వరం వస్తుందా, వస్తే సాయంత్రం వేళలా ఎక్కువవుతూ ఉంటుందా మొదలైన ప్రశ్నలు అడిగి దిగి ఇవతలకి రమ్మని ఓపీ చీటీ మీద టీసీడీసీ, ఈఎస్ఆర్ మొదలైన రక్త పరీక్షలు చేయించుకొని శుక్రవారం మళ్ళీ రమ్మని చెప్పాను. నమస్కారం అండి, సెలవు అని వినయంగా చేతులు జోడించి వెళ్ళిపోయింది. తర్వాత 5 నిమిషాల్లో మిగతా పేషెంట్లని పంపించేసి హడావుడి పడుతూ లేచి నించుని వస్తాను సిస్టర్, పునర్దర్శనం మళ్ళీ ఓపీ రోజునే అంటే శుక్రవారం నాడు అని కదలబోయాను. సిస్టర్ మృదువుగా నవ్వి అలాగా, అంత తేలిగ్గా తప్పించుకుందామనుకున్నారే, మధ్యాహ్నం రిపీట్ ఓపీకి రారేమిటి అంది కళ్ళు గమ్మత్తుగా ఎగరేసి. రిపీట్ ఓపీ వివరాలు నిజంగా నాకు తెలియవు. అదేమిటి, మధ్యాహ్నం వచ్చి ఏం చేయాలి? పాత చీట్ల వాళ్ళందరూ విరుచుకుపడతారు. స్లిప్స్ మీద సైన్ చేసి మందులు రిపీట్ చేసి పంపించాలి. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందా భాగవతం. సరే అయితే తప్పేదేముంది అని గుమ్మం దాటి బయటకు వచ్చి హాలు కూడా దాటి వాసారాలోకి వచ్చాను. సిస్టర్ నా వెనుకనే నడిచి వచ్చింది వదిలిపెట్టకుండా. అవును గాని ఈ వార్త విన్నారా అని అడిగింది యథాలాపంగా అడిగినట్లు. ఏమిటా వార్త? తల త్రిప్పి బ్లాక్ బోర్డు వంక చూడండి ఒకసారి. తల త్రిప్పి చూసేసరికి గోడకు తగిలించి ఉన్న బ్లాక్ బోర్డ్ మీద మెడికల్ అన్న హెడ్డింగ్ క్రింద చాక్ పీస్తో డిఎస్పి డాక్టర్ డి రామదాసు, డిహెచ్ఎస్ డాక్టర్ ఎస్ మధుకర్ రావు అన్న అక్షరాలు కనిపించాయి. నా గుండె గుబేలుమంది. ఏమిటి ఇవాళ డ్యూటీ నాదా? మొదటి రోజునే డ్యూటీలేమిటి? నాకేం తెలుస్తుంది అన్నాను. తెలియకపోయినా చేయవలసిందే. ఈ మొదటి రోజు అనేది ఎవరికో ఒకరికి తగలక తప్పదు కదా. మీరు అయినారు. నాకు ఇంటిమేట్ చేయకుండా ఎలా వేశారు డ్యూటీ?
ఎందుకు ఇంటిమేట్ చెయ్యరు? కాకపోతే అధికార వర్గాల పరాకు వల్ల కాస్త ఆలస్యమై ఉంటుంది. అదిగో కాగితం పుచ్చుకొని బంట్రోతు వస్తున్నాడు చూడండి, బహుశా మీకోసమే అయి ఉంటుంది. ఆమె చెప్పింది నిజమే. ఆఫీస్ పియూన్ సిస్టర్ దగ్గరకు వెళ్ళి, వార్డుకు వెడితే డ్యూటీ సర్జన్ గారింకా ఓపీ నుంచి రాలేదన్నారు డాక్టర్ మధు అని మాట పూర్తి కాకముందు, అదిగో వారే డ్యూటీ డాక్టర్ గారు అని నా వంక చూపించింది. అతను నా దగ్గరకు వచ్చి కాగితం అందించాక చదువుకొని నా పేరు ఎదురుగుండా సంతకం పెట్టి సిస్టర్కు మరోసారి చెప్పి వార్డు వైపు దారి తీశాను. మా వార్డుకు నేను వెళ్ళేసరికి సిస్టర్స్తో, స్టాఫ్తో, ప్రక్క బెడ్ మీద ఉన్న పేషెంట్లతో, ఊసులాడుకుంటున్న పేషెంట్లతో, బాధతో ఆర్తనాదాలు చేస్తున్న పేషెంట్లతో, సిస్టర్స్ రాకూడదని హెచ్చరిస్తున్న, బ్రతిమాలో బలవంతంగానో లోపలికి తోసుకు వస్తున్న బంధువులతో హడావిడిగా ఉంది వాతావరణం. నేను లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం ఏం చేయడానికి తోచక తటపటాయిస్తూ నిలబడ్డాను. ఒక రకం కొత్తదనం, సంకోచం నన్ను ఆక్రమించి కాళ్ల బంధాలు వేశాయి. అంతలో నా దగ్గరకు ఒక సిస్టర్ చెమటలు కారుతున్న ముఖంతో గబగబా వచ్చి, ఈ వార్డ్ హౌస్ సర్జన్ మీరేనా అంది. అవునన్నాను. ఇంతసేపటికయిందా మీకు తీరిక ఓపీ నుండి? సరే త్వరగా రండి, అక్కడో పేషెంట్ కండిషన్ బాగాలేదు అంటూ చకచకా నడవసాగింది. కండిషన్ బాగులేదు. ఈ మాటల్ని మననం చేసుకుంటూ అదురుతున్న గుండెతో ఆమెని వెన్నంటాను. సిస్టర్ నన్ను ఒక బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళి, ఇదిగో చూచి త్వరగా ఏదో ఒకటి చెయ్యండి, ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయింది. ఆ బెడ్ మీద పడుకొని ఉన్న పేషెంటు ఓ 20-22 స్త్రీ, బక్క చిక్కి శల్యవశిష్టంగా ఉంది. స్పృహలో ఉన్నట్లు లేదు. కళ్ళు మూతలు పడి ఉండగా వక్షస్థలం ఆయాసంతో ఎగిరెగిరి పడుతోంది. స్టెథోస్కోప్ తగిలించుకొని డయాఫ్రమ్ ఆమె గుండెలపై పెట్టానో లేదో బూజ్ బూజ్ మన్న మర్మర్ చెవుల్ని అదరగొట్టింది. అసలు బీట్స్ వినబడడం లేదు. లబ్ డబ్ అనే శబ్దాల రెండిటిని బూజ్ మంటున్న మర్మరే ఆక్రమించి వేసింది. మైట్రల్ స్టెనోసిస్ విత్ రీగర్జిటేషన్ అనుకున్నాను. చేతికి 4 వ్రేళ్ల లివర్ తగిలింది. కంఠం మీద రక్తనాళాలు ఉబ్బి ఉన్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ కేసు. ఈ లోపల సిస్టర్ వచ్చింది. ఆక్సిజన్ పెట్టండి, గ్లూకోజ్ డ్రిప్ కూడా స్టార్ట్ చేయాలి, అందులో ఒక యాంపిల్ డిగాక్సిన్ కూడా కలపండి, ఈ లోపల కోరమిన్ ఇంజెక్షన్ తీసుకురండి, ఎందుకైనా మంచిది, చేద్దాం అన్నాను. సిస్టర్ నా వంక వాడిగా చూసి, మీరు ఇంజెక్షన్ రూమ్లో నుండి ఇంజెక్షన్ తీసుకురండి, నేను ఆక్సిజన్ పెట్టి ఈలోగా సెలైన్ సెట్ రెడీ చేస్తాను అంది. ఇంజెక్షన్ తీసుకురమ్మని అడిగే హక్కు మాకు లేదు కాబోలు అనుకుంటూ డ్రగ్ ఉండే రూమ్ కేసి నడిచాను. అక్కడ టేబుల్ ముందు కూర్చొని ఫైల్స్ చూసుకుంటున్న స్టాఫ్, ఏం కావాలి డాక్టర్ అని అడిగింది మర్యాదగానే. చెప్పాను. మీరు ఈ వార్డుకి పోస్ట్ అయిన హౌస్ సర్జనా? అవునన్నాను. టేబుల్ సొరుగులో నుంచి తాళం చెవులు తీసి ఇచ్చి, అదిగో ఆ బీరువాలో ఎమర్జెన్సీ అని రాసి ఉన్న ట్రేలో ఉంటుంది, తీసుకోండి, తర్వాత మీ ప్రిస్క్రిప్షన్ బుక్లో నోట్ చేయండి అంది. నేను బీరువా తెరిచి స్టెరిలైజర్లో నుంచి సిరంజి తీసుకుని లోడ్ చేసి, అక్కడెక్కడా స్పిరిట్ కనపడక, స్టాఫ్ స్పిరిట్ ఎక్కడ ఉందో చెబుతారా అని అడిగాను. స్పిరిటా అని స్టాఫ్ నవ్వి, కాటన్ స్టెరిలైజర్లోనే హాట్ వాటర్లో ముంచి అదే స్వాబ్ క్రింద వాడండి అంది. అదేమిటి, స్పిరిట్ ఉండదా అని ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకుండదు? కానీ ఇన్ని వందల మందికి ఇంజెక్షన్ వాడడానికి మాత్రం ఉండదు. కొన్ని ముఖ్యమైన వాటికే స్పిరిట్ వాడుతాం. ముందు ముందు అన్నీ మీకే తెలుస్తాయిలేండి. 1-2 రోజులంతా కాస్త కొత్తగా ఉంటుంది, తర్వాత మీరే మాకు నేర్పుతారు అంది స్టాఫ్ మళ్ళీ నవ్వుతూ. నేను నవ్వి సిరెన్స్ తీసుకుని రూమ్ బయటకు వచ్చి నా పేషెంట్ దగ్గరకు నడిచాను. ఈ లోపల సిస్టర్ ఆక్సిజన్ పెట్టేసింది. లోపలకు వెళ్ళి సెలైన్ స్టాండ్ ఆయాతో పట్టించుకొని వచ్చి సెట్ కూడా తీసుకువచ్చింది. నేను ఆమె చేతిలోని సిరెన్స్ తీసుకుని ముందుకు వంగుతుండగా, మీరిస్తారా నన్నివ్వమంటారా అంది. ఎందుచేతో ఆమె మాటల్లో మృదుత్వం, మార్దవం లేక కటుత్వం ఉన్నట్లు అనిపించింది నాకు. ఎందుచేత అన్నాను. కొత్తగా వచ్చారు కదా, అనుభవం లేదేమోనని అంది నిర్లక్ష్యంగా. నేను నవ్వి, పర్వాలేదండి, ప్రయత్నిస్తాను, నేను ఫెయిల్ అయితే మీరు స్టార్ట్ చేద్దురు గాని అన్నాను. ఆ సమయంలో వెనకటి ఒక సంఘటన నా స్మృతి పదంలో మెదిలింది. నేను 3rd ఇయర్లోకి కొత్తగా వచ్చిన రోజుల్లో హాస్టల్లో ఖాళీ లేక బయట గదిలో ఉంటున్నాను. ఒకరోజు మధ్యాహ్నం ఇంటివారమ్మాయి నా గదికి వచ్చి, మీ దగ్గర సిరంజ్ ఉన్నదా అని అడిగింది. ఉన్నది అని జవాబు చెప్పాను, పర్యావసనం ఆలోచించకుండా. మా అమ్మకి డిశ్చార్జ్ ఓవర్గా అవుతుంది. మా ఫ్యామిలీ డాక్టర్ ఊళ్ళో లేరు.
మందు మా ఇంట్లోనే ఉంది, వచ్చి ఇంజెక్షన్ ఇవ్వండి. నా గుండెల్లో రాయి పడింది. నా తొట్రుపాటు పైకి కనిపించకుండా బయటకు బింకంగా అలాగే సిరంజ్ స్టెరిలైజ్ చేసి తీసుకువస్తాను అన్నాను. త్వరగా రండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇహ నా అవస్థ ఏం చెప్పను. ఎనాటమీ ఫిజియాలజీ పాస్ అయిన కొత్తలో చాలామంది విద్యార్థులు అప్పుడే డాక్టర్లమైపోయామని ఛాతీలో ముందుకు విరుస్తారు. తిరుపతికి పోయొచ్చేవారు, సూట్లు కుట్టించుకునేవాళ్ళు, స్కూటర్లు కొనేవాళ్ళు కోకొల్లలు. ఆ ఉత్సాహంలో నేను కూడా స్టెథోస్కోప్ మొదలైన వాటితో పాటు ఇంజెక్షన్ సిరంజ్ కూడా కొనేశాను. అయితే వాటినింతవరకు ఉపయోగించిన పాపాన పోలేదు, అంత అవసరమూ రాలేదు. ఇప్పుడింకా తప్పనిసరి పరిస్థితి వచ్చింది. కాసేపు గదిలో అటూ ఇటూ పచార్లు చేసి చివరికో యోచన వచ్చి అద్దం ముందు నిలబడి సిరంజ్ చేతిలో పట్టుకొని నా భుజం క్రిందుగా డెల్టాయిడ్ కండరంలో కాస్త గుచ్చుకొని చూసుకొని కుడి చేత్తో సిరంజ్ పట్టుకున్న భంగిమ సరిగా ఉందా లేదా, చూసిన వారికి ఎబ్బెట్టుగా కనిపించదు కదా అని ప్రాక్టీస్ చేస్తుండగా ఆ హడావుడిలో సూది లోతుగానే దిగబడి అబ్బా అనిపించింది. తర్వాత సిరంజ్ స్టెరిలైజ్ చేసి ఇంటివారి పోర్షన్లోకి వెళ్ళి ఇంటావిడకు ధైర్యంగా ఇంజెక్షన్ చేసేశాను. చేసిన మందేమిటో కూడా తెలియదు. ముఖం మాత్రం అనుభవం ఉన్నవాడిలా మహాగంభీరంగా పెట్టాను. సాయంత్రానికి ఇంటివారమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు ఇంజెక్షన్ చేసిన చోట అమ్మకి ఇంత లావు వాచిందండి, వచ్చి చూడండి అంది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పదండి చూద్దాం అని బింకం ప్రదర్శిస్తూ ఆమె వెనకాలే వెళ్ళాను. నిజమే ఆమె చెప్పింది. చేసిన చోట కదుముల్లా కట్టి ఇంత లావు వాచి ఉంది. నేను ముట్టుకొని అటు నొక్కి ఇటు నొక్కి ఇంతేనా అన్నట్టు తేలిగ్గా, అబ్బే ఇదేం పర్వాలేదండి, ఎందుచేతనో మందు సరిగ్గా అబ్జార్బ్ అవక అలా వాపు తేలింది. వేన్నీళ్ళ కావడం పెడితే అదే తగ్గిపోతుంది. అయినా నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడూ ఇలా అవ్వలేదు. ఆ మాటకొస్తే నాకెప్పుడైనా జ్వరం వస్తే నా ఇంజెక్షన్లను నేనే చేసుకుంటూ ఉంటాను అన్నాను. ఇంటివారమ్మాయి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఈయన వంటి మీద ఈయనే సూదులు గుచ్చుకుంటాడా చెప్పమా అన్న భావం, ప్రశంస కనపడ్డాయి ఆమె చూపుల్లో. బహుశా ఒకటై ఉంటుందండి, ఇంజెక్షన్ చేశాక గట్టిగా రుద్దలేదు మీరు, అందువల్ల గడ్డకట్టి ఉంటుంది అన్నది బయటకు వచ్చాక. నాకు ఆసరా దొరికినట్లై అవునవును మర్చిపోయినట్లున్నాను, అది కూడా ఓ కారణమై ఉండవచ్చు అన్నాను, నన్ను అపార్థం చేసుకోనందుకు కొద్దిగా సంతోషిస్తూ. ఆ రాత్రంతా అలజడితో నాకు నిద్రలేదు. మరునాడు ఇంటావిడ వాపు తగ్గిందని చెప్పేదాకా నాకు మనశ్శాంతి లేదు. తర్వాత నా అల్పత్వానికి నేనే ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అయి ఈ లోటు నాలో ఉండకూడదనుకున్నాను. నా గది ఊడ్చే పని మనిషికి నీకు ఒంట్లో బాగోలేదని చెప్పి 10-15 ఇంజెక్షన్లు పొడిచి మందులు అవి కూడా నేనే కొని, ఆ తరువాత అది దాని భర్తను కూడా బలహీనంగా ఉన్నాడో చూడండని తీసుకువస్తే అతని మీద రక్తనాళంలోకి ఇవ్వడం ప్రాక్టీస్ చేసి ఇంట్రావీనస్ కూడా నేర్చుకున్నాను. తరువాత అవసరం ఉన్నప్పుడు ఇరుగు పొరుగు రావడం, నేను పొడుస్తూ ఉండడం పరిపాటైపోయింది. అదంతా గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ వెయిన్లోకి సిరంజి గుచ్చాను. మొదటి ప్రయత్నంలోనే కృతకృత్యుణ్ణి కాగలిగి సిరంజ్లోకి రక్తం త్రోసుకు వచ్చింది. అప్పుడు సూది మొదట్లో చెయ్యి నొక్కిపట్టి ఉంచి సూది నుంచి సిరంజి విడదీసి గ్లూకోజ్ ఫ్లో అవుతున్న ట్యూబ్ సూదికి కనెక్ట్ చేశాను. సిస్టర్ దానిపై ప్లాస్టర్ వేసి అంటించింది. ఎందుచేతనో ఈ సిస్టర్ కొంచెం నిర్లక్ష్యంగా అహంభావంగా ఉన్నట్లు కనిపించింది. తర్వాత ఎన్నో సందర్భాలలో సెలైన్ పెట్టలేక సతమతమవుతుంటే వెళ్ళి సాయం చేస్తూ ఉండేవాడిని. ఒకసారి కేసులేమేమి ఉన్నాయో చూసుకుందాం అనుకుంటుండగా వార్డులో చిన్న కలకలం చెలరేగింది. చీఫ్ వస్తున్నారు అన్న కంఠాలు వినిపించాయి. వార్డుకు చీఫ్ రౌండ్స్కి వస్తున్నారంటే ప్లాట్ఫామ్ మీదకు మెయిల్ బండి వస్తున్నంత సందడిగా ఉంటుంది. ఏప్రాన్ వేసుకుని హుందాగా లోపలకు అడుగుపెట్టారు చీఫ్ చక్రపాణి. ఆయన వెనుక అసిస్టెంట్ రామదాసు, జగన్నాథం కూడా అనుసరిస్తూ వచ్చారు. చక్రపాణి గారు చాలా తెలివైన వారని, ఆయనది చాలా చురుకైన మెదడు అని, ఎండి ఫస్ట్ ఛాన్స్లో తెచ్చుకున్నాడని చెప్పుకుంటారు. కానీ ఎందుచేతనో ఆయనంటే నాకు చాలా అలర్జీగా ఉండేది. ఆయన ఎత్తుపళ్ళు, వగరుస్తున్నట్లు మాట్లాడే పద్ధతి నాకు నచ్చేవి కావు. నేను 3rd ఇయర్ చదువుతున్నప్పుడే ఒకసారి క్లాస్లో పాఠం చెబుతూ మధ్యలో చమత్కారంగా ఒక తెలుగు సామెత చెప్పారు. ఆయన తెలుగు మాట్లాడడం చూసి నేను ఆశ్చర్యపడి, అరే ఈయన తెలుగువాడేనా ఏమిటి, తమిళుడు అనుకుంటున్నానే అన్నాను ప్రక్కవాడితో.
సరిగ్గా అదే సమయానికి నేను మాట్లాడడం ఆయన చూశాడు. ఏమిటి మాట్లాడుతున్నావు అని అడిగాడు వెంటనే ఇంగ్లీష్లో. నేను విధిగా లేచి నించున్నాను తల వంచుకొని. కాలేజ్లో నిన్న జరిగిన ఎలక్షన్స్ గురించా, లేకపోతే కొత్తగా విడుదలైన సినిమా గురించా? ఏం మాట్లాడుతున్నావు చెప్పు అన్నాడు. నా తల కొట్టేసినట్లయింది. సాధారణంగా బాల్యం మొదలుకొని అంతవరకు ఏ టీచర్ చేత లెక్చరర్ చేత మాట పడలేదు. చేసేది లేక మెదలకుండా తల వంచుకొని నిలబడ్డాను. ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాననుకుంటాడు. 5 నిమిషాల సేపు ఏదో దండకం చదువుతూనే ఉన్నాడు. అందులోని హాస్యాన్ని ఆస్వాదించి ప్రక్క విద్యార్థులు నవ్వుతున్నారు. నా కళ్ళు చీకట్లు క్రమ్మినట్లై మాటలు వినబడడం మానేశాయి. అప్పట్నుంచి ఆయనంటే నాకు మరీ ఎలర్జీ. మొత్తం మీద చీఫ్ అసిస్టెంటుల్లో ఒకరు అంటే నాకు పడని యూనిట్లో నేను పోస్ట్ చేయబడ్డాను. అయినా నాకు చికాకు అనిపించడం లేదు. ఎందుచేతో నాకు అలాంటి సంఘటనలంటేనే ఇష్టం. లోపలకు వస్తూనే నా వంక గంభీరంగా చూసి, ఓహో మీరున్నారా ఇక్కడ, కేసులన్నీ చూశారా అన్నాడు. ఇంకా లేదండి. ఏం ఇందాకటి నుంచి ఏం చేస్తున్నారు? ఓపీ నుంచి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇంతలో ఓ కేసుకి డ్రిప్ పెట్టాల్సి వచ్చింది. ఆల్ రైట్ కమాన్. స్టాఫ్ ఇంతలో నా చేతిలో ప్రిస్క్రిప్షన్ బుక్ కుక్కి తను ఒక పుస్తకం తీసుకుని అనుసరించసాగింది. ఒక్కొక్క బెడ్ దగ్గర ఆగి పేషెంట్ని పరామర్శ చేసి అవసరమైన చోట పరీక్ష చేస్తున్నాడు. ఓపిక ఉన్న రోగులు కూర్చొని నమస్కారం చేస్తున్నారు. ఓపిక లేనివారు పడుకునే చేతులు జోడిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ చెబుతుంటే నేను గబగబా రాసుకుపోతున్నాను. ఈ కేసుకి పెన్సిలిన్ ఇవాల్టి నుంచి ఆపేసి సల్ఫాడిమిడిస్ పెట్టండి. 1 టాబ్లెట్ టిఐడి. ఇది సబ్అక్యూట్ బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్. క్రిస్టలిన్ పెన్సిల్ 10 lakhs ఉదయం సాయంత్రం మీరు వచ్చి ఇస్తూ ఉండాలి. ఈ కేసుకి ఒకరోజు లివర్ ఎక్స్ట్రాక్ట్, ఒకరోజు బి కాంప్లెక్స్ ఇస్తూ ఉండాలి. ఈ అమ్మాయిది రేపు ఉదయం బ్లడ్ యూరియాకి బ్లడ్ పంపించాలి. ఈమె ఎవరు? కొత్తగా అడ్మిట్ అయిన కేసా? రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించండి. యూరిన్, షుగర్, ఆల్బమిన్, పస్సెల్స్ అన్నీ మీరే స్వయంగా చూడాలి. సిస్టర్తో చేయిస్తే కుదరదు. ఇది మెనింజైటిస్ కేసు. రేపొద్దునే లంబార్ పంచర్ చేసి సిఎస్ఎఫ్ రిపోర్ట్కి పంపించండి. కేస్ షీట్లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయే. పోస్టింగ్ మారుతుందనేసరికి చివరి వారంలో కేస్ షీట్లు రాయడం మానేస్తారు హౌస్ సర్జన్లు. అయితే ఇవన్నీ మీరే పూర్తి చేయాలి. 2 రోజుల్లో అప్ టు డేట్గా ఉండాలి. ఈవిడ వాంతులవుతున్నాయంటోంది. ఇది హార్ట్ కేస్. ఇవాల్టి నుంచి డిగాక్సిన్ ఆపు చేయండి. ఎందుకు ఆపమన్నారు డిగాక్సిన్? ప్రశ్న అనుకోకుండా ఠక్కుమని వచ్చింది. మామూలు ధోరణిలో చెప్పుకుపోతున్నాడు అనుకున్నాను కానీ అది ప్రశ్న అనుకోలేదు. క్షణంలో స్ఫురించి వెంటనే తేరుకొని వాంతులు డిగాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ అందుకని అని నసిగాను. దట్స్ గుడ్. అరే ఈవిడ పరిస్థితి బాగోలేదే అంటూ నేను డ్రిప్ పెట్టిన కేసు దగ్గర ఆగి ఆమెను జాగ్రత్తగా పరీక్ష చేశాక ఏమిచ్చారు అని అడిగారు. నా జవాబు విని, కోరమిన్ అవసరం లేదండి. ఇచ్చినందువల్ల నష్టమేమీ లేదనుకోండి. కండిషన్ ఏమీ బాగోలేదు. ఈ రాత్రి లోపల కొలాప్స్ అయ్యేట్లుగా ఉంది అంటుంటే ఆయన ముఖంలో విచారరేఖలు గోచరించాయి. ఆల్ రైట్, జాగ్రత్తగా చూస్తూ ఉండండి అంటూ ముందుకు కదిలాడు. రౌండ్స్ అయిపోయాయి. చీఫ్ అసిస్టెంట్లు వెళ్ళిపోయాక జగన్నాథం గుమ్మ దగ్గర ఆగి వెనక్కి తిరిగి వచ్చి, చూడు మధుభాయ్, ఈ సాయం చేసి పెట్టాలి అన్నాడు ప్రాధేయపడుతున్న భంగిమ పెట్టి. ఏమిటి? నిన్న నువ్వు రాలేదు కదా, నీ వార్డు పనంతా నేనే చేయాల్సి వచ్చింది. ఇవాళ ఒంట్లో ఓపిక లేదు భాయ్. రిపీట్ ఓపీకి వచ్చే పరిస్థితుల్లో లేను. నీకెలాగో డ్యూటీ తప్పదు కాబట్టి కాస్త సాయం పట్టేయి. అలాగే, థ్యాంక్ యూ అంటూ స్టెథోస్కోప్ ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. టైం చూసుకుంటే 1:30 అయ్యింది. ఇహ ఈ పూట భోజనానికి వెళ్ళి వచ్చే ప్రసక్తి లేదు. ఇంతవరకు వార్డులో ఇంజెక్షన్స్ ఇవ్వడమే మొదలు పెట్టలేదు. బయటకు వెళ్ళి కాఫీ త్రాగి వద్దామని బయలుదేరాను. డ్యూటీ ఉన్నవారు పెందలకడనే ఇంటికి వెళ్ళి రావచ్చునని తర్వాతెప్పుడో తెలిసింది. కానీ తర్వాత నేనెప్పుడూ పెందలకడనే వెళ్ళిపోవాలని ప్రయత్నించలేదు. అసలు నా హౌస్ సర్జన్ పీరియడ్లో టైం గురించి నేనెప్పుడూ ఆలోచించినట్లు గుర్తులేదు. కాఫీ త్రాగి వార్డులోకి వచ్చి ఇంజెక్షన్లు పూర్తి చేసుకునేసరికి మరో గంట పట్టింది. డ్రిప్ పెట్టిన కేసు అలానే ఉంది. ఆమె తరపు బంధువులు కూడా ఎవ్వరూ కనిపించలేదు. తర్వాత ఒక కేసు షీటు తీసుకొని పూర్తి చేసేసరికి దాదాపు 3 అయింది. ఇహ రిపీట్ ఓపీకి వెళ్ళే టైం అయిందని బయటకు వచ్చాను. ఓపీ దగ్గర జనాన్ని చూసేసరికి గుండె బేజారైపోయింది. ఆడవాళ్ళు ఎన్ని 100 మందో ఉన్నట్లు కిక్కిరిసి ఉన్నారు. మగవాళ్ల వైపు 30-40 మంది మాత్రం ఉన్నట్లు కనిపించారు. రండి
అని చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించింది ఓపీ సిస్టర్ లోపలికి అడుగు పెడుతుంటే. నేను నవ్వి వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. జనంలో అలజడి బయలుదేరింది. గుమ్మం దగ్గర ఆయా నిలబడి ఒక తలుపు మూసి గదమాయిస్తూ జనాన్ని అదుపులో ఉంచుతోంది. సిస్టర్ బల్లకు ప్రక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుంది. సారీ డాక్టర్, మీ ముందు కూర్చుంటున్నాను అంటూ. మళ్ళీ తనే, చూడండి డాక్టర్, ఈ స్లిప్ మీద మీరు సంతకాలు పెడుతుండండి. నేను రిపీట్ చేసి పంపించేస్తూ ఉంటాను. ఇదిగో ఈ పుస్తకంలో మనం ఓపీ చిట్ల నెంబర్ నోట్ చేసుకోవాలి అంది ఒక పుస్తకం చూపిస్తూ. కొన్ని హాస్పిటళ్లలో హౌస్ సర్జన్ సంతకం పనికిరాదనుకుంటాను. అసిస్టెంట్లే సైన్ చేసి రెడీగా ఉంచితే హౌస్ సర్జన్లు ఉపయోగిస్తూ ఉంటారు అన్నాను. ఇక్కడ ఇదివరకు అంతే, కానీ ఆ పద్ధతి వల్ల అసిస్టెంట్లకు పని ఎక్కువైపోతుందని మీకు పవర్స్ ఇచ్చేశారు. అయితే దీనివల్ల మరో నష్టం వచ్చి పడింది. తమకు కావలసిన మందులు రాసేసుకుని సంతకాలు పెట్టుకుని ఇళ్లకు పట్టుకుపోతున్నారు హౌస్ సర్జన్లు. ఎక్కడ లేని మందులు వీళ్ళకే సరిపోవడం లేదు అంది సిస్టర్ నవ్వుతూ. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆ విషయం తెలుసు నాకు, అందుకని ఏమీ మాట్లాడలేదు. ఇక పంపమంటారా అమ్మగారు అని అడుగుతోంది ఆయా గుమ్మం దగ్గర నుంచి. ఒక్క నిమిషం అంటూ ఓ సిస్టర్ లోపలికి అడుగుపెట్టి, గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, నేను మేల్ ఓపీ సిస్టర్ని. అక్కడ హౌస్ సర్జన్ గారు రాలేదు. సైడ్ స్లిప్ ఇస్తే నేను మేనేజ్ చేస్తాను అంది నా దగ్గరకు వచ్చి బల్ల మీద వేలితో రాస్తూ. అవునవును, అతను రానని చెప్పాడు, నేనే మర్చిపోయాను అంటూ ఓ గుప్పెడు సంతకం చేసిన స్లిప్స్ తీసుకుని ఆమెకు అందించి, ఇవి అయిపోయాక మళ్ళీ రండి అని చెప్పాను. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ వెళ్ళిపోయింది. ఆమె పేరేమిటి అన్నాను. అమ్మా ఆశ, మనిషిని చూడగానే పేరు తెలుసుకోవాలనిపించిందా? చెప్పను అంది ఊరిస్తున్నట్లు. నేనేం మాట్లాడలేదు. అనవసరపు చనువు ప్రదర్శించాననిపించింది. తల వంచుకొని మాట్లాడకుండా సంతకాలు పెడుతున్నాను. ఆయా ఆడవాళ్ళని లోపలకు విడిచిపెట్టింది. ఇహ వాళ్ళు దురాక్రమణ మొదలుపెట్టారు. గబగబా సంతకాలు చేసి ఓ రాసి తయారు చేసి సిస్టర్ పని తగ్గించడానికి నేను కూడా కొంతమందికి రాసి పంపించేస్తున్నాను. మనసులో ఇంకేమో ఆలోచనలున్నాయి. ఊరికనే చూసి రాసి ఇవ్వడమేగా, మెదడు ఉపయోగించవలసిన పని లేకపోతోంది. హఠాత్తుగా మాట్లాడడం ఆపేశారేం అంది సిస్టర్ నా వంక చూడకుండానే చీట్లు రాస్తూ. మెల్లిగా, పని చేస్తున్నాముగా. మహలావు ఇంతోటి పనికి మాట్లాడడం ఆపేయాలా ఏమిటి? కబుర్లు చెప్పండి. ఏం కబుర్లు చెప్పను? ఎందుకనిపించింది మీకు ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలని? ఓస్ అదా, దాని గురించి సీరియస్గా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఈఎన్టీ ప్రాక్టికల్స్ రోజున నా సీటు దగ్గర ఆ అమ్మాయి నిలబడి లైట్ ఫోకస్ చేస్తోంది. అటు ఇటు చూసి మెల్లగా డయాగ్నోసిస్ కూడా చెప్పేసింది. ఈఎన్టీ పరీక్షలై 8 నెలలకు పైగా అయిపోయింది. ఆమెకు తెలిసి ఉండదు, కానీ నేను గుర్తుపట్టాను. అదా, మొత్తానికి భలేవారే. ఆ అమ్మాయి పేరు లలిత, నాలాగే సెకండ్ ఇయర్, మేమిద్దరం ఒకటే బ్యాచ్ అంది. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. చేతులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. పేషెంట్లు ఒకటి తర్వాత ఒకరు వచ్చి వెళ్ళిపోతున్నారు. గుమ్మం దగ్గర నుంచి ఆయా అరుపులు గదమాయింపులు వినబడుతున్నాయి. మరి నా పేరు అడగలేదేం? నేను మీకు పరీక్షల్లో సాయం చేయలేదనా? అలా అని కాదు, మీ పేరు నాకు ముందే తెలుసుగా. అన్ని అబద్ధాలు ఎలా తెలుస్తుంది? చెప్పండి చూద్దాం పోని. ఇంత చిన్న విషయం కనుక్కోలేనుకున్నారా? నళిని. ఆమె కనులు ఆశ్చర్యంతో మరింత విప్పారితులయ్యాయి. గడుసువాళ్లనే ఏమోననుకున్నాను. ఎలా తెలుసుకున్నారు? ఎలానేమిటి? మీ నీల నేత్రాలు చెప్పాయి. అబ్బా, చాలా మాటలు వచ్చే. బడాయిలు మాని నిజం చెప్పండి. ప్రొద్దుట నా టెక్స్ట్ బుక్ మీద చూశారు కదూ? నేను నవ్వుతూ తల ఊపాను. భలే వారే అని ఊరుకుంది. నేను కొంచెం ఆగి పని చూసుకుంటూనే, మీరు సెకండ్ ఇయర్ అన్నారు కదా, ఏ ఏటికి ఆ ఏడు తేడా ఏమిటి అని అడిగాను. మీకు నిజంగానే తెలియదా? ఎప్పుడు శ్రద్ధగా గమనించేవాణ్ణి కాదు. ఇక్కడ భుజం క్రింద ఆకుపచ్చని పట్టీలు చూశారా? అవి ఎన్నుంటే అన్నో ఏడని సూచిస్తాయి. నేను 2వ ఏడు కాబట్టి 2 ఉన్నాయన్నమాట. 3వ ఏడు కూడా అయిపోయాక 6 నెలలు గైనెక్ యాంటీనేటల్ డిపార్ట్మెంట్స్లో పనిచేయాలి. అప్పుడు 3 పట్టీలు పోయి వేరే ఇంకొకటి వస్తుంది. అది పాస్ అయితే స్టాఫ్ అవుతాం. యూనిఫారం కొద్దిగా మారి తల మీద ఈ కిరీటం లాంటిది చూశారా? అది ఇంకో రకంగా తయారవుతుంది అన్నది సాధ్యమైనంత వరకు విశదీకరిస్తూ. నేను అంటున్నాను. అలాగే ఏవో కబుర్లు చెప్పుకుంటూ పేషెంట్స్ని 5-6 పూర్తి చేసేశాం. ఈలోగా మేల్ ఓపీ సిస్టర్ వచ్చి మరో బొత్తు చిట్టి పట్టుకుపోయింది. నేనింకా వార్డుకు వెళ్తాను. అక్కడ కేసులు ఎలా ఉన్నాయో చూద్దాం లేవబోతున్నాను. ఆమె నన్ను వారిస్తూ,
ఉండండి, కాఫీ త్రాగి వెళ్దురు గాని అంటూ లేచి గోడ నానుకొని ఉన్న బీరువా దగ్గరకు వెళ్ళి తలుపు తెరిచి అందులో నుంచి ఫ్లాస్కు 3 గాజు గ్లాసులు బయటకు తీసింది. కాఫీ ఎప్పుడు తెప్పించారు? తెప్పించాంగా మీకోసం అని ఆయాని పిలిచి మేల్ ఓపీ సిస్టర్ని తీసుకురమ్మని కబురు చేసింది. ఆమె కూడా వచ్చాక 3 గాజు గ్లాసుల్లో కాఫీ పోసాక ముగ్గురం తీసుకున్నాం. మా డాక్టర్ గారు చాలా మంచివారు అంది నళిని సిస్టర్ మధ్యలో. అలాగా, అప్పుడే నీకెలా తెలిసిందా ఆయన మంచితనం? తెలిసిందిలే, నేను కనిపెట్టేశాగా. మీ డాక్టర్ ఒట్టి నాళిముచ్చు. అవునేవ్, ప్రొద్దున సిస్టర్ బీపీ కట్టు, టెంపరేచర్ తీయి అంటూ అథారిటీ చేస్తున్నాడు. 2-3 సార్లు చూసి ఓసారి చెప్పేస్తాను. ఏం చెబుతావేం? నీ డ్యూటీ నువ్వు చెయ్యవద్దా? చెయ్యవలసిందే, కానీ ఇవాళగాక నిన్న పాస్ అయిన హౌస్ సర్జన్ కదా. అప్పుడే పెద్ద డాక్టర్లు అయిపోయినట్లు అథారిటీ చలాయిస్తే ఎలా? ఒక్కొక్కరి మాట ఒక్కో రకంగా ఉంటుంది. సరిపెట్టుకొని పని చేసుకుపోవాలి కానీ అందరితోనూ దెబ్బలాడతామా ఏమిటి? చాలే చెప్పొచ్చావు. నీకున్నంత ఓర్పు నాకు లేదు. లేకపోతే నష్టం నీకే. నాకు ఈ సంభాషణ రుచించలేదు. అక్కడి నుంచి ఎలా లేచి వెళ్ళిపోదామా అని చూస్తున్నాను. ఇంతలో ఓ ఆయా చేతిలో చిన్న పుస్తకం పట్టుకువచ్చి, ఇక్కడ డ్యూటీ హౌస్ సర్జన్ గారు ఉన్నారా అమ్మా అని అడుగుతుంది గుమ్మం దగ్గర నిలబడి. మీకు తాకీదు వచ్చింది, వెళ్ళండి అంది నళిని సిస్టర్ తన సంభాషణ ఆపి. మెమో, ఈ రోజంతా ఇలానే వస్తుంటాయి మీకు. ఇదిగో వీరే, ఇలా తీసుకురా ఆయా. ఆయా చేతిలో నుంచి పుస్తకం తీసుకుని చూశాను. పిడియాట్రిక్ వార్డు నుంచి వచ్చిందా మెమో. ఒక 3 ఏళ్ల పిల్లాడికి జ్వరం ఎక్కువగా ఉండి ఫిట్స్లా వస్తున్నాయట. వచ్చి అవసరమైనది చెయ్యమని అక్కడ ఉండే శ్యామల అనే నర్సు రాసింది. ఆ పుస్తకం మీద సంతకం పెట్టి వస్తున్నానని చెప్పి అక్కడ సిస్టర్స్కు చెప్పి వెంటనే బయలుదేరాను. ఇవాళ మీ డ్యూటీ హెవీగా ఉంటుంది, వెళ్ళిరండి అంది వెనక నుండి నళిని సిస్టర్ నవ్వుతూ. భయపడతాననుకున్నారా? డ్యూటీ ఎంత బరువుగా ఉంటే నాకంత ఆనందం అన్నాను వాసరా మెట్లు దిగుతూ. పిడియాట్రిక్ వార్డుకి వెళ్ళేసరికి చిన్నపిల్లల అరుపులతో, రోదనలతో, తల్లుల హడావుడితో, ఊసుపోక కబుర్లతో గీవురు గావురుమంటోంది. అందులో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విజిటర్స్ టైమేమో. పిల్లల తండ్రులు, ఇతర చుట్టుపక్కలు వచ్చేసి మరింత రభస చేసేస్తున్నారు. నేను రావడం చూసి లోపల నుంచి ఎదురుగా ఓ స్టాఫ్ వచ్చింది. రండి డాక్టర్, డ్యూటీ హౌస్ సర్జనే కదూ అన్నది చిరునవ్వు ముఖంతో. అవును, ఎలా ఉంది కేసు? చూపిస్తాను రండి. హైపర్ పైరాక్సియా కేసండి. టెంపరేచర్ 106 ఉంది. కన్వల్షన్స్ కూడా వస్తున్నాయి అని పక్క గదిలోకి దారితీసింది. క్రెడిల్ పక్కన పిల్లాడి తల్లి గ్రుడ్ల నీరు క్రొక్కుంటూ నిల్చుంది. వంగి ముట్టుకొని చూశాను. జ్వరంతో ఒళ్ళు పేలిపోతోంది. అప్పుడప్పుడు ఫిట్స్లా వచ్చి కాళ్ళు చేతులు నిగడదీసి పిడికెళ్ళు బిగిస్తున్నాడు. స్టెథోస్కోప్తో గుండె, ఊపిరితిత్తులు పరీక్ష చేశాను. నార్మల్గానే ఉన్నాయి. ఎప్పుడు అడ్మిట్ అయింది కేసు అని అడిగాను. నిన్న. కేస్ షీట్ తీసి చూశాను. ఒక్క అక్షరం రాసిలేదు. అంతా ఖాళీగా ఉంది. నిన్న ఈవేళ ఎండలు ఉద్రిక్తంగా ఉన్నాయి. వడదెబ్బ కావచ్చుననిపించింది. వాంతులేమైనా అయినాయా? తల్లి కొంచెం ముందుకు వచ్చి చీరకు చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ, పొద్దుటి నుంచి 7-8 సార్లు అయినాయండి అన్నది నమ్రతగా. ఏం చేయాలో 1 నిమిషం ఆలోచించి, చూడండి స్టాఫ్, తలకి ఐస్ బ్యాగ్ పెట్టండి, ఒళ్ళంతా తడిగుడ్డలు చుట్టేయండి, మెటాసిన్ టాబ్లెట్ ఉంది కదూ, 4వ వంతు బిళ్ళ పొడి చేసి మింగించండి, పెరాల్డిహైడ్ 2 cc చేద్దాం, తీసుకురండి అన్నాను. స్టాఫ్ అవతలకు వెళ్ళేసరికి ఆ పిల్లాడి తల్లి వెక్కి వెక్కి ఏడుస్తూ, డాక్టర్ గారు, నాకు ఒక్కగానొక్క కొడుకు. వీడు పుట్టిన 6 నెలలకే కలరా వచ్చి తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచి వంటలు చేసుకుంటూ అష్టకష్టాలు పడి వీడిని పెంచుకొస్తున్నాను. నా ఆశలన్నీ వీడి మీదే పెట్టుకొని జీవిస్తున్నాను. బ్రతుకుతాడంటారా? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి, నాకు నిజం కావాలి అంది. అప్పుడు చూశాను ఆ స్త్రీ వంక పరీక్షగా. 20-23 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. మాసిన చీర కట్టుకొని బలహీనంగా ఉన్న ముఖంలో ఓ విధమైన వర్చస్సు కనిపిస్తోంది. పర్వాలేదమ్మా, 1 గంట లోపల చంటిబిడ్డ గుణం తగ్గిపోయి జ్వరం తీవ్రత కాస్త నెమ్మదిస్తే ప్రమాదం దాటిపోయినట్టే. నువ్వలా దుఃఖపడకూడదు, తగ్గిపోతుందని నాకు నమ్మకంగా ఉంది అన్నాను. మనసులో మాత్రం ఈరోజు గడవాలి అనుకున్నాను. నాకు చేతనైనట్లు ఓదార్చాను. చేయవలసిందంతా ఓ 15 గంటలో చేసి యువతలకు వచ్చాను. స్టాఫ్, మరో సిస్టరు నా వెనకాలే వచ్చారు. చూడవలసిన కేసులు ఇంకా 2-3 ఉన్నాయి డాక్టర్. శ్యామల, డాక్టర్ గారికి ఆ జాండీస్ కేసు, మెనింజైటిస్ కేసు, న్యూమోనియా కేసు చూపించు అన్నది స్టాఫ్. రండి డాక్టర్ అని సిస్టర్ దారి తీసింది. ఆమె చూపగా ఆ కేసులు కూడా చూశాను. అవి కూడా సీరియస్గానే ఉన్నాయి. అయితే వాటికి అప్పటికప్పుడు చేయగలిగిందేమీ లేదు. రొటీన్ ట్రీట్మెంట్ పగడ్బందీగా జరుగుతోంది.
న్యూమోనియా కేసుకు మాత్రం పాప ఆయాసంగా ఉంది కాబట్టి ఆక్సిజన్ పెట్టమని చెప్పి చెయ్యి కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరకు వచ్చాను. ఆ పంపు రాదు, నేను నీళ్లు పోస్తానుండండి డాక్టర్ అంటూ సిస్టర్ ముందుకు వచ్చి నేను కార్బలిక్ సోప్తో చేతులు కడుక్కుంటుంటే కెటిల్తో నీళ్లు పోస్తోంది. మీది న్యూ బ్యాచా అని అడిగింది టవల్తో చెయ్యి తుడుచుకుంటుంటే. అవునన్నాను కొద్దిగా నవ్వి. ఎంతమంది పాస్ అయ్యారండి మీ బ్యాచ్లో? 25 మంది ఉంటారేమో అంటుంటే నాకు సందేహం తోచింది. మీ పిడియాట్రిక్ వార్డ్ హౌస్ సర్జన్లు సాయంత్రం పూట రౌండ్స్కి రారా? వార్డులో సీరియస్ కేసులు ఎన్ని ఉన్నాయి కదా అని అడిగాను. ఏమోనండి, రాలేదు. నాకు ఇక్కడ పోస్టింగ్ నిన్న మధ్యాహ్నం నుంచే కదా, వస్తారో రారో తెలియదు. ఇంతలో నాలో మరో సందేహం ఉదయించింది. ఈ సిస్టర్ నన్ను రమ్మని మెమో పంపింది. నేను వచ్చాను, బాగానే ఉంది. నేను మెడికల్పై వార్డుకు చెందినవాణ్ణి కదా, నా విధులెంతవరకు అని ఆ అనుమానమే బయటపెట్టాను. అదా, మీ యూనిట్ కాకపోయినా హాస్పిటల్లో ఉన్న అన్ని యూనిట్ల మెడికల్ వార్డ్స్, పిడియాట్రిక్, ఈఎన్టీ, చెస్ట్ ఇవన్నీ మెడికల్ హౌస్ సర్జన్ కిందకే వస్తాయి. అలాగే అన్ని సర్జికల్ వార్డ్స్, ఆర్థోపెడిక్, ఆప్థాల్మాలజీ ఇవన్నీ సర్జరీ హౌస్ సర్జన్ కిందకి వస్తాయి. గైనిక్ వార్డుకు మళ్ళీ విడిగా ఉంటారు, క్యాజువాలిటీలో వేరే ఉంటారు అంది విడమర్చి చెబుతూ. కొంతవరకు అర్థమైంది. అవసరమైతే డ్యూటీ రూమ్కి కబురు చెయ్యమని చెప్పి బయటకు వచ్చాను.